నమస్కారం, నేను మీ జీవిత. మెదక్ జిల్లా రేగూడ మండలంలోని అన్ని గ్రామాల నుండి రాజీవ్ యువ వికాసానికి ఏప్రిల్ 14తో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో మండలంలోని క్యాస్ట్ విధంగా వచ్చిన అప్లికేషన్ల వివరాలను సబ్మిట్ చేశారు. అందులో ఎస్సీ 154, ఎస్టీ 67, బీసీ 284, ఈబీసీ 2, మైనార్టీ 16 ఇలా మొత్తం అప్లికేషన్స్ కలిపి 523 దరఖాస్తులు ఉన్నాయి. నిన్నటి వరకు అందిన రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులు సరైన పత్రాలు జతపరుస్తుందా లేదా అని పరిశీలించి తీసుకుంటున్నామని సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. మెదక్ జిల్లా రేగూడ మండలంలోని ప్రస్తుతము తెలంగాణ ప్రభుత్వము మరియు రాజు యువ వికాసానికి పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తులు నిన్నటితోనే ముగించింది. కాబట్టి నిన్నటి వరకు ఎన్ని వచ్చినాయి, మరి ఏ క్యాస్ట్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనేది మన దీంట్లో ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఉన్నారు, మైనార్టీ వాళ్ళు ఉన్నారు, మరియు ఓబీసీ వాళ్ళు ఈబీసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క క్యాస్ట్ పరంగా చూస్తే మనకు ఎన్ని వచ్చినాయి అనేది తెలుసు. ఇప్పుడు బీసీలో వచ్చినటువంటి అప్లికేషన్ 284, ఎస్సీ దాంట్లో వచ్చినటువంటి అప్లికేషన్ 354, ఎస్టీ దాంట్లో వచ్చినటువంటి అప్లికేషన్ 67, మరి మైనార్టీ దాంట్లో వచ్చినటువంటి అప్లికేషన్ 16, మరి ఈబీసీ దాంట్లో వచ్చినటువంటి అప్లికేషన్ మరి 2. మొత్తం టోటల్ గా నిన్నటి వరకు అందినటువంటి రాజీవ్ వికాసానికి సంబంధించినటువంటి మొత్తం అప్లికేషన్ 523 అప్లికేషన్ మన రేగూడ మండలంలోని ఈ అప్లికేషన్ ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ అప్లికేషన్ కి సంబంధించినటువంటి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారో మనతో పాటు మన ఇన్ఛార్జి రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి సార్ మనతో ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. ఏమేమి అప్లికేషన్ తీసుకుంటున్నారు సార్? ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, లోకల్ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, మరి పాన్ కార్డు కింద సంబంధించినటువంటి స్టడీ సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉంటాయి. స్టడీ సంబంధించిన సర్టిఫికెట్ తీసుకుంటారు. దీనికి ఓన్లీ రాజీవ్ వికాస దానికి ఓన్లీ చదువుకున్న వాళ్ళే అప్లికేషన్ చేసుకోవాలా, లేకుంటే మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకు వచ్చింది. ఇప్పటి వరకు ఎవరైనా చేసుకోవచ్చు అని మనకు సార్ స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ నేపథ్యంలోనే మరి ఇంకోటి మన చేసినటువంటి దరఖాస్తుదారులకు ఏమన్నా వాళ్ళకు రిసిప్ట్ కానీ ఆధారం కానీ ఏమి ఆధారం అయితే వాళ్ళకి ఇవ్వడం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి రాజ్య వికాసానికి సంబంధించిన మొత్తము ఈ 4 క్యాస్ట్లకు సంబంధించిన మొత్తం అప్లికేషన్ 5 క్యాస్ట్లకు సంబంధించినటువంటి 523 అప్లికేషన్లు ఇప్పటి వరకు అందినాయి. మరి నిన్నటికి లాస్ట్ డేటా, మళ్ళీ లాస్ట్ డే మన పొడిగించే అవకాశం ఉందా? పొడిగించేది మనకు తెలియదు. అది ఆన్లైన్ ప్రకారం అయితే నేను ఆన్లైన్ తీసుకుంటున్నాను. అయితే నిన్నటి వరకు ఆన్లైన్ లో చేసినటువంటి అప్లికేషన్ నిన్నటికే లాస్ట్ గడువు తేదీ ముగించింది. కాబట్టి ఆన్లైన్ లో అప్లికేషన్ అయినటువంటి వాళ్ళవి ఈ రోజు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తర్వాత 3 రోజులు రెండో శనివారం రావడం వల్ల మళ్ళా మధ్యలో ఆదివారం రావడం వల్ల నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా నిన్న వర్కింగ్ డేనే ఉందంట. మరి నిన్న అంబేద్కర్ జయంతికి ఉండడం వల్ల కొన్ని హాలిడేస్ ఉన్నాయి, కొన్ని వర్కింగ్ డేస్ కింద ఉన్నాయి. ఆఫీసులో నిన్న కూడా వర్కింగ్ డేనే ప్రకటించడం జరిగిందని చెప్పేసి మనతో పాటు సార్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు రాజీవ్ వికాస్ దరఖాస్తు మా రేగూడ మండలానికి మొత్తం 523 వచ్చినాయని మనకు తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఈ అప్లికేషన్ తీసుకుంటున్న వాళ్ళకు ఎటువంటి రిసిప్ట్ అనేది వాళ్ళకి ఆధారం అనేది లేదు. ఆటోమేటిక్ ఆన్లైన్ లో బుకింగ్ చేసేస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటది అని మనకు తెలియడం జరిగింది. మరి రేగూడ మండల్ రిపోర్టర్ నరేష్ తో మెదక్ డిస్ట్రిక్ట్ నర్సింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.